హలో నమస్తే మామ, అందరికీ ఎలా ఉన్నారు మామ? నేనైతే ఈరోజు చాలా బాధలో ఉన్నా మామ. ఎందుకంటే ఈరోజు నా ఫ్రెండ్కి జరిగింది ఇంకెవరికి జరగొద్దు. ఎందుకంటే ఈరోజు నా ఫ్రెండ్ మహమూద్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ కానీ ఇంటి నుంచి 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి అయితే బయలుదేరడం జరిగింది డ్యూటీకని. అయితే డ్యూటీకి వస్తున్న మార్గ మధ్యలో మంచు ఎక్కువగా ఉండడం వల్ల ముందర ట్రాక్టర్ ఆగి ఉండడం గమనించకుండా, మంచు ఎక్కువగా ఉండడం వల్ల గమనించకుండా వెళ్ళి ట్రాక్టర్ని అయితే ఢీకొట్టడం జరిగింది. అక్కడి నుంచి ఇమీడియట్లీగా హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత 12 గంటల పాటు మృత్యుతో పోరాడుతూ చివరికైతే తుది శ్వాస విడిచాడు. సో అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మన కోసం, మన ఫ్యామిలీని నమ్ముకొని, మనం నమ్ముకొని మన ఫ్యామిలీ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదు, కానీ మనం మార్నింగ్ టైంలో ఏమైనా ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు కొంచెం ఆగి మరీ, మంచు పోయే వరకు ఆగి మరీ ప్రయాణాలు పెట్టుకోండి. అలాగే కొంచెం డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా కాసేపు ఆగి మంచు వెళ్ళిన తర్వాత పోవడంలో నష్టం ఏం లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, వెళ్ళండి. అలాగే మహమూద్, ఈరోజు నువ్వు మా మధ్య లేవని మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. నీ మాట తీరు, నీ పలకరింపు మమ్మల్ని ఎందరో ఆకర్షణీయంగా చేసిందిరా. గత కొన్ని ఏళ్లుగా మనం అందరం కలిసి కంపెనీలో పనిచేసుకుంటున్నాం. ఏనాడు మనం ఒక మాట అనుకోలేదు. ఈరోజు ఎంత అన్నదమ్ముల్లా ఉన్నాం. ఈరోజు నువ్వు మన 28 మందిలో మేము 27 మందిమే అయినాం రా. ఇప్పుడు నువ్వు మా మధ్య లేవు. చాలా అంటే చాలా బాధగా ఉంది మేము. నువ్వు మళ్ళీ తిరిగి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను రా. సో వి మిస్ యూ రా మహమూద్.